హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అక్క వాళ్ళ ఇంటికి గృహప్రవేశానికి వెళ్తున్నాము. నేను, మా చిన్నోడు, మా పెద్దోడు. ఇంకా ఆటో బుక్ చేసుకొని 9 అవుతుంది టైము. మా అత్తమ్మ, మా మామయ్య, మా బావ మధ్యాహ్నం వరకు వస్తా అని చెప్పినారు. ఫస్ట్ అయితే ఇంకా నేను వెళ్తున్నా. ఇక్కడ కట్ట మీద మేము ఫ్రూట్స్ తీసుకుంటాము. ఎప్పుడైనా ఫ్రూట్స్ అనుకుంటే అక్కడికి వచ్చే. ఇంకా కొత్తిల్లు అయితే చెంగిచెర్ల అనమాట. ఇంకా చెంగిచెర్లకి వెళ్తున్నాం మేము. మా అక్క ఇంకా ముందు రోజే మాకైతే లొకేషన్ పెట్టింది. ఇంకా కరెక్ట్ ఆటో అతను అయితే ఇంటి దగ్గరికే తీసుకొచ్చిండు. ఆల్రెడీ ఇంట్లోనైతే పూజలు అవుతున్నాయి. సత్యనారాయణ స్వామి అనే వ్రతం ఉన్నది. ఈ యొక్క వ్రతాన్ని ఆచరించాలయ్యా అని చెప్పేసి చెప్తున్నారు. అయితే పౌరాణికులందరూ అడుగుతున్నారయ్యా, ఈ యొక్క వ్రత వైశిష్ట్యం ఏమిటి, ఈ యొక్క వ్రతాన్ని ఎప్పుడు ఆచరించాలి, ఏ సమయాన్ని ఆచరించాలి, ఏ ఏ సమయాల్లో ఆచరించడం వల్ల ఏమి జరుగుతున్నది, ఈ యొక్క వ్రతాన్ని ఆచరించకపోతే ఏం జరుగుతున్నది, ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ మధ్యలో తప్పులు చేస్తే ఏం జరుగుతున్నది అని వివిధ రకాలుగా ప్రశ్నలు వేసేసరికి మన సూత మహాముని గారు చెప్తున్నారయ్యా, మహానుభావ, ఈ యొక్క వ్రతాన్ని చైత్ర వైశాఖ శ్రావణ మాసాల్లో ఆచరించుకోవాలయ్యా. ఈ యొక్క మాసములు మానవులంతా కూడా అష్టకష్టములు సర్వదరిద్రాలతో ఉండే సమయానికి ఈ యొక్క ప్రదర్శనంతా నారద మహాముని చూసేసి విష్ణులోకానికి వెళ్ళి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ఫస్ట్ అయితే ఇంక ఇంట్లోకి రాగానే పాలు పొంగించడం, హోమం కాల్చడం ఇవన్నీ ఉంటాయి కదా. ఇంకా అవన్నీ పూజలు అయితే అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ అయితే సత్యనారాయణ వ్రతం చేస్తున్నారు. ఈ పూజ కూడా ఇంకా లాస్ట్కి వచ్చింది. 5 కథలు ఉంటాయి కదా, ఇంకా 4వ కథ అనమాట. ఇది లాస్ట్కి వచ్చింది. కథకి ఇంకా అక్షింతలు ఇస్తారనమాట. ఇంకా నేనైతే వెళ్ళగానే మా అక్క అయితే వెనుక నుంచి అయితే నాకు అక్షింతలు ఇచ్చింది ఇంతకు ముందుకు. ఇంకా ఈ కథ అయిపోగానే నేనైతే అమ్మవారికి అక్షింతలు వేసి మొక్కుకున్నాను అనమాట. ఇంకా మా ఆవిడైతే చాలా ఇసుకిస్తుండు పెద్దోడు. పూజ అయితే కంప్లీట్ అయింది. ఇంకా హారతి ఇస్తారనమాట. స్వామిని పూజించే చేతులట, ఆ మూర్తిని దర్శించే కన్నులట, సనకల వింటే ఎవరికైనా జన్మ తరించునట. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ, మనసారా స్వామిని తలచి హారతులీరమ్మ. సమస్త శ్రీరస్తు సంతతమంగళాని భవంతు, నిత్య శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. మంగళహారతి పక్కకు పెట్టేసేయండి అమ్మ. దంపతులిద్దరికి అద్దేసి వీళ్ళిద్దరికి అద్దేసి పక్కకు పెట్టేసేయండి. సకల శ్రీరస్త్రీర్యాతనో గృహే లక్ష్మీ రాష్ట్రస్య యా ముఖేతయా మాసగుం సృజామసి మానోహిగుంసి జాతవేదో కామశ్వం పురుషం జగతో అభిభ్రదగ్న ఆగహి శ్రియా మా పరిపాలయా. అర్పించండి స్వామివారికి. మంగళకర తేజో నీరాజనం దర్శయామి. ఒక మారు నేను చూపి చేసి పెట్టేసేయండి. నీరాజనాంతే సమర్పయామి. ఇవ్వాలి. నమస్కారం చేసుకోండి అయ్యా. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. అమ్మ అందరికీ చూపించేసేయండి అమ్మ హారతి. అమ్మ అందరూ అక్షంతాలు పెట్టుకోవాలి. అమ్మ అందరికీ అక్షంతలు వచ్చాయి కదా. కుడి చేతి వైపున ప్రదక్షిణాలు చేయండి అందరూ కూడా.
చేయాలి. యాని కాని చ పాపాని జన్మాంత రకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే భావోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః త్రాహి మాం కృపయా దేవ. శరణాగతవత్సల చెప్పాలి అందరూ కూడా. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యా భావేన రక్ష రక్ష జనార్దన. రమాసమే సత్యనారాయణ స్వామి నమః. ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. దంపతుల వరకు కూర్చోండి అయ్యా, అందరూ కూడా కూర్చోండి ప్రశాంతంగా. అమ్మా కూర్చోవాలి, కూర్చోవాలి. అమ్మ అందరూ కొబ్బరికాయలు కొట్టారు కదా, కొబ్బరికాయ కొట్టే వాళ్ళందరూ కొబ్బరికాయలు కొట్టేశారు కదా. బుజ్జిరాడు కొబ్బరికాయ అమ్మ మీరు కొబ్బరికాయలు అందరూ కొట్టిన తర్వాత నన్ను పిలవండి అమ్మ. పూజ మొత్తం కంప్లీట్ కాగానే ఇంకా నేనైతే కొబ్బరికాయ తెచ్చుకున్నాను అనమాట ఇంటి దగ్గర నుంచే. లేకపోతే సత్యనారాయణ వ్రతం చేయించుకునే వాళ్ళు కూడా కొబ్బరికాయలు తెచ్చి పెడతారు. ఇంకా మా అక్క వాళ్ళు అయితే కొబ్బరికాయలు తెచ్చినారు, కానీ ఇంకా నేనైతే ఇంటి దగ్గర నుంచే తెచ్చుకున్నాను అనమాట కొబ్బరికాయ. ఫస్ట్ అయితే అగరబత్తి ముట్టించి ఇంకా అమ్మవారి మీద పసుపు కుంకుమ వేసి కొబ్బరికాయ అయితే కొట్టి ఇంకా మొక్కుకున్నా. ఆ తర్వాత మా చిన్నోడికి కూడా బొట్టు పెట్టిన. ఆ తర్వాత మా పెద్దమ్మ, మా పిన్ని వీళ్ళు కూడా కొబ్బరికాయ కొట్టుకొని ఇంకా మొక్కుకుంటున్నారు అమ్మవారిని. ఇంకా వచ్చిన చుట్టాలు కూడా అందరూ కొబ్బరికాయలు కొడుతున్నారు. మస్తు ఎండ కొడుతుంది అనమాట. ఇంకా పిల్లలైతే ఆ చెట్టు కింద ఈ చెట్టు కింద కూర్చొని బనానాస్ అవి ఇవి తింటున్నారు. ఇంకా మా అక్క వాళ్ళది కూడా వ్రతం అయిపోయింది కదా, అక్క బావ ఇంకా చుట్టాలకు కూడా ఉప్మా అయితే పెట్టింది మా అక్క. ఈరోజు మా మదర్ వచ్చింది, మాకు చాలా సంతోషం అనిపించింది. కొత్తిల్లు అంటేనే ఇంకా పాలు పొంగిస్తారు కదా ఫస్ట్. ఇంకా పాలు పొంగించేటప్పటికి నేను రాలేదు కదా, జస్ట్ అట్లా మీకు చూపిస్తున్నా. ఇవైతే కూరాడు కుండలు, ఇంకా పాలు పొంగిచ్చారు. కూరాడు కుండలు అయితే ఇంకా ఆడపడుచులతోనే పట్టిస్తారనమాట. ఇప్పుడు మా అక్క వాళ్ళది కొత్తిల్లు అయితే మెయిన్ రోడ్డు మీదనే ఉందన్నమాట. ఇంకా పిల్లలు అయితే ఆడికీడి తిరుగుతున్నారు, మస్తు బండ్లు వస్తున్నాయి. వీళ్ళనైతే పట్టుకోలేకనే ఇది అవుతుంది నాకైతే, ఎందుకంటే ఎక్కువ బండ్లు వస్తున్నాయి కదా. పిల్లలు అయితే ఎదురుగా ఇట్లా చెట్టు ఉంది, ఆడికీడికి చైర్స్ వేసుకొని కూర్చున్నారు మంచిగా. ఇంకా ఊరు నుంచి అయితే మా అమ్మ మా చెల్లె ఇంకా ఇప్పుడే వచ్చినారు. పిల్లలు అయితే పిన్ వచ్చింది అనుకుంటే పోతున్నారు దగ్గరికి. చుట్టాలు కూడా ఒక్కొక్కరు ఇప్పుడే వస్తున్నారు అనమాట. ఇంకేమైనా పనులు ఉంటే కూడా చూసుకొని వస్తారు కదా కొందరు. ఒక సైడ్ అయితే ఇట్లా వంటలు కూడా స్టార్ట్ చేసినారు. ఇంటి పక్కనే ఇట్లా ఖాళీ ప్లేస్ ఉంది, మొత్తం ఇట్లా టెంట్లు కట్టేసుకొని వంటలు అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఇంకా వంటలు చేసేది మా పెదవాపే అనమాట, ఇప్పుడు మా అక్క వాళ్ళ సొంతం నాన్న. ఇంక ఇప్పుడు ఇక్కడ వంట చేసేది అయితే ఇప్పుడు మా అక్క వాళ్ళ సొంతం అత్తమ్మ అనమాట. ఇంకా అత్తమ్మ కూడా వంటలు బాగా చేస్తుంది. ఇక్కడ వంటకు కావాల్సినవి అన్ని ఇట్లా టేబుల్ వేసుకొని అన్ని ఇక్కడ పెట్టేసుకున్నారు. ఇంకా మా బావనైతే పొయ్యిలకి కట్టెలు అయితే ఇంకా ఆడకట్టి ఈడకట్టి అయితే చూసుకొచ్చి పొయ్యిలో పెడుతున్నాడు. మా బావనైతే పాపం మస్తు కష్టపడుతున్నాడు ఇంకా ఫంక్షన్ కోసం అయితే. ఇంకా కొందరు అయితే నాన్ వెజ్ తినరు కదా, ఇంకా వాళ్ళ కోసం అయితే బీరకాయ పచ్చడా ఇంకా అలాంటివన్నీ, సాంబారు, దొండకాయ ఫ్రై అలాంటివన్నీ చేస్తున్నారు. ఇంకా ఆ తర్వాత ఒక సైడ్ మొత్తం మా అత్తమ్మనైతే వెజ్ చేస్తుంది అనమాట, ఇంకొక సైడ్ మా పెదబాబు మొత్తం నాన్ వెజ్ చేస్తున్నాడు. ఉంచుకో, నీకు కండకు నా చిన్న బిడ్డనైతే పన్నీర్ కర్రీ కావాలని ఒక అరకిలో ఎవరన్నా ఏమంటే మంచిగా. హైదరాబాద్
మా అక్క అయితే ఇంకా వచ్చిన చుట్టాలందరికీ బొట్టు పెట్టి ఇంకా వ్రతం దగ్గరనైతే అందరూ మొక్కుకొని కొబ్బరికాయలు కొడుతున్నారు. ఇంకా ఇట్లా కూర్చొని కొంచెం ముచ్చట్లు పెట్టుకున్నారు ఎవరు గ్యాంగ్ వాళ్ళు. ఇంకా అక్కడో గ్యాంగ్ కూర్చొని ముచ్చట్లు అయితే పెడుతున్నారు అనమాట. ఇంకా వంటలు కాలేదు కదా, పాపం ఆకలి అవుతున్నట్టుంది అందరికైతే. మస్తు లేట్ అయిపోయింది అనమాట. ఇంకా 2 అవుతుంది టైం అయితే ఇప్పుడు. ఇంకా వంటలు కూడా కాలేదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఇంకా మా సైడ్ వాళ్ళు అనమాట. మా పిన్ని, మా చెల్లె, ఇంకో పిన్ని, ఇంకా మా పిల్లలు కూడా ఇక్కడ అందరు కూర్చున్నారు. ఇంకా ఇది సెటర్ అనమాట. ఇక్కడే హోమం కాల్చిర్రు. ఇంకా ఏదైనా షాప్ పెట్టుకోవడానికని ఇట్లా ఒక సెటర్ కూడా వేసుకున్నారు మా అక్క వాళ్ళు. ఇంకా ఆ తర్వాత అయితే మా అక్కని కొన్ని వీడియోస్ తీసి కొన్ని వ్రతం దగ్గర ఫొటోస్ కూడా మంచిగా తీసిన. మా అక్కకైతే అస్సలు ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే ఆమెకు ఓపిక అయితే లేదంట, పని ఎక్కువ అయిపోతుంది కదా. ఇంకా అస్సలు ఇంట్రెస్ట్ లేదు కానీ నేనే తీస్తా అని కూర్చోమని చెప్పిన. ఇంకా చుట్టాలు కూడా ఒక్కొక్కరు అట్లా వస్తున్నారు అనమాట. మా అక్క అయితే ఫస్ట్ బొట్టు పెట్టి గంధం అయితే పెడుతుంది. ఇంకా ఆ తర్వాత వాళ్ళకి ఉప్మా పెట్టడం అలాంటివన్నీ చేస్తుంది అనమాట. ఇంకా వాళ్ళు కూడా వ్రతం దగ్గర మొక్కుకుంటారు కదా. ఇంకా ఫస్ట్ బొట్టు పెట్టగానే ఆ తర్వాత మళ్ళీ మా అక్కకైతే పెడుతుంది అనమాట అక్క. ఇంకా వంట చేయడానికి అయితే ఒక పనామని పెట్టుకున్నారు కదా ఆ అక్క. ఇంకా మా పెద్దమ్మ కూడా హెల్ప్ చేస్తుంది అనమాట. ఇదైతే బీరకాయ పచ్చడి అనమాట. మా అత్తమ్మ ఇంతకుముందు పోపు చేసింది కదా, ఇంకా అదే ఇక్కడ ఇంట్లోకి వచ్చి మిక్సీ పట్టిస్తున్నారు. మార్వాడి మొగ్గ, మార్వాడి మెంతన్. ఇంకొక సైడ్ అయితే బగారన్నం అయితే అయింది. లాస్ట్కి ఇంకా మా పెదపాప అయితే కొత్తిమీర చల్లేసిండు. బగారన్నం కాగానే ఇంకా కూర కూడా వండుతున్నారు అనమాట. మటన్ కూర మంచిగా కడిగి నీట్గా. హాయ్ ఎవరు అందరు హాయ్. అమ్ములు చేయలేదు అన్నయ్య పప్పి అన్నయ్యకి అరే అట్లా గుంజట్రా. ఇంకా వంటలు అయితే కాలేదనమాట. ఇంకా ఇట్లా గ్యాంగ్ కూర్చొని ఇంకా ముచ్చట్లు అయితే పెడుతున్నారు. మా పెద్దమ్మ, మా అక్క, మా అమ్మ, మా పిన్ని, మా చెల్లె, ఇంకో పిన్ని, ఇంకా మా పిల్లలు కూడా మొత్తం ఇక్కడనే కూర్చొని, పెద్దగా ఉంది కదా హాల్ లాగా, ఇట్లా కూర్చొని ముచ్చట్లు అయితే పెడుతున్నాము. పాపం మా పెద్దమ్మ అయితే ఎప్పుడు లేచిందేమో. పెద్దమ్మ అయితే ఒక సైడ్ వాడుకుంది. ఆ తర్వాత ఇంకా మా బావ, మా అత్తమ్మనైతే వచ్చిర్రు. మా బావ కొంచెం ఆఫీస్లో పని ఉంటే చూసుకొని వచ్చిందనమాట మధ్యాహ్నం వరకు. ఇంకా మా పిల్లలు అయితే నాని డాడీ అనుకుంటూ ఉరుకుతున్నారు. మాకు కొంచెం దగ్గరనే ఉంటుంది కాబట్టి ఇంకా బండి పైన వచ్చిరనమాట. ఫస్ట్ అయితే మా అక్క వాళ్ళ 2 ఆడపడుచులకి బట్టలు పెట్టి బియ్యం పోస్తుంది మా అక్క. ఆ తర్వాత ఇంకా మా అక్కకి, మా బావకి వడిబియ్యం పోయాలి కదా. ఇంకా మా అక్క వాళ్ళ అత్తమ్మ వాళ్ళకు కూడా వడిబియ్యం పోయాలి. మేమైతే ఇక్కడ వడిబియ్యం అయితే కలుపుతున్నాము. ఇంకా 5 దూరం కలపాలన్నమాట. ఇంకా ఇంతకుముందు చూసినారు కదా, మా అమ్మమ్మకి అయితే కూర్చొనికి రాదు కాబట్టి ఇంకొక చెయ్యి వేసి వెళ్ళింది. ఇంకా ఆ తర్వాత మొత్తం మేమే కలిపి మా అత్తమ్మనైతే తమలపాకులు, కొబ్బరికాయ, పసుపు, కుంకుమ ఇవన్నీ పెట్టిందనమాట. పెట్టిన తర్వాత ఫస్ట్ అయితే ఇంకా వాళ్ళకి బట్టలు పెట్టిన తర్వాత మా అత్తమ్మనే ఫస్ట్ అయితే బియ్యం పోస్తుంది, వడి బియ్యము. మా పెద్దనాన్న వచ్చి ఇంకా బట్టలు పెట్టి వెళ్ళింది అనమాట.
అన్నం పెట్టి ఇంకా వడి బియ్యం పోయడం అయిపోయిన తర్వాత అందరం కలిసి అయితే ఇంకా అన్నం తినేసినాము. ఇంకా అన్నం తినేటప్పుడు అయితే వీడియో తీసేంత ఓపిక కూడా లేదనమాట. ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది, 4 అయిందనమాట టైం అయితే. ఇంకా అన్నం తిన్న తర్వాత అందరికీ మా అక్కనైతే ఇట్లా రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇచ్చింది, శారీస్ ఇట్లా కవర్స్లలో ప్యాక్ చేసి. ఇంకా ఆ తర్వాత మేమైతే ఊరికి వెళ్తున్నాం అనమాట. మా అమ్మ వాళ్ళ ఊర్లో ఇంకా బోనాల పండుగ ఉంది. ఇంకా అటు నుంచి అటే వెళ్తున్నాము ఊరికైతే. ఇంకా ఈ పాపనైతే మాకైతే బస్సులో పరిచయం అయింది. మా కనిష్క చాలా మంచిగా చూసుకుంటుంది అనమాట. తమ్ముడు తమ్ముడు అని ఇంకా ప్రేమగా మా చెల్లె మీదనే కూర్చుంది. పాప అయితే మేమైతే ఊరికి ఎవరికి ఎంత టైం అవుతుందేమో 4 hours జర్నీ ఉంటుంది అనమాట మా ఇక్కడ నుంచి. ఇంకా మొత్తానికైతే మా అక్క వాళ్ళ ఇంట్లో గృహప్రవేశం రోజు అయితే అయిపోయింది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.